బంగారు తెలంగాణ సాకారం చేసేలా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో 2 కీలక ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. ఇంటింటికి నీరందించేలా రూపొందించిన జలహారం పైలాన్ను చౌటుప్పల్లో ఆవిష్కరించారు. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 2 ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర ప్రజలకు మంచినీటి కొరతతో పాటు నిరంతర విద్యుత్ సౌకర్యం కలగనుంది. రాష్ట్రాన్ని సుభిక్షం చేసే కీలక పథకాలకు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలహారం, యాదాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు కేసీఆర్ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో నిర్మించిన జలహారం పైలాన్ను ఆయన ఆవిష్కరించారు. పైలాన్ నిర్మించిన ప్రాంతానికి ముఖ్యమంత్రి చేరుకోగానే వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించిన తర్వాత పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎంపీ బూర నరసయ్య గౌడ్, బాల్కా సుమన్తో పాటు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం నేతలు కేసీఆర్ కు పైలాన్ ప్రతిమను అందజేశారు. అనంతరం జిల్లాలోని దామరచెర్ల మండలం వీర్లపాలెం చేరుకున్న కేసీఆర్ యాదాద్రి బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 4400 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ 2 కీలక ప్రాజెక్టులతో రాష్ట్రం సుభిక్షంగా మారనుంది. ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు సురక్షిత తాగునీటితో పాటు రాష్ట్రానికి నిరంతర విద్యుత్ అందనుంది.